ప్రసాద్ బేకెట్టి గారు, ఇక్కడ వారు అన్నట్లుగా ఒక సాత్వికమైన ఆహారం తీసుకొని పరిశుద్ధంగా వెళ్ళాల్సిన ఒక యాత్రలో సో ఈ రకంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండకుండా ఉండాలి కాబట్టి ఆ పేర్లు అక్కడ ప్రదర్శించాలి. ఇదంతా అంటే దీన్ని రెండు కోణాల్లో, ఒకటి అక్కడ ఉన్న యాత్రికులు వాళ్లకు ఏది ఇష్టమైతే ఆ షాపుకు వెళ్ళి అక్కడ అల్పాహారం తీసుకోవడం అట్లాంటివి చేయగలిగే ఒక స్వేచ్ఛాయుత పరిస్థితి. రెండోది ఇలాంటి అపవిత్రమైన పరిస్థితులను కట్టడి చేయడానికి అనేది. అయితే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళకి కానీ లేకపోతే జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళకి కానీ కాంగ్రెస్ నేతలకు కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కేవలం ఇతర వర్గాల వారిని మాత్రమే బోర్డు పెట్టమని లేదు, అందరూ బోర్డులు పెట్టాలి, అందరూ ఖచ్చితంగా బోర్డులు పెట్టాలి. ఇందులో వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అసలు? చర్చలో పాల్గొన్న పెద్దలకి రఘునందన్ గారు, మీకు మీ అందరికి నమస్కారం అండి. అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారము. సో ఇక్కడ మనము అంటే ఇంకా డీటెయిల్లో వెళ్ళేంత కంటే ముందు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కమార్ యాత్ర ఎందుకు అంత ఇంపార్టెంట్, అసలు ఈ యాత్ర అంటే ఏంటి అనేది మనం చూడాలి. అంటే మనకి హిందువులకి చాలా పవిత్రమైన మాసం మనకి శ్రావణ మాసం. సో దాంట్లో కూడా చూసుకుంటే మనకి నార్త్ ఇండియాలో వాళ్ళు ఒక 15 రోజులు ముందు ఉంటుంది. మనకి ఇప్పుడు ఆషాఢం నడుస్తున్నా సరే కొంచెం వాళ్ళు శ్రావణం 15 రోజులు ముందు ఉంటుంది. సో ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసము. ఆ దాంట్లో ఏంటంటే యాక్చువల్ దీనికి ఒక చిన్న మనకి ఏంటంటే ఒక ఇది కూడా మనకి పాత మనకి అంటే మన గత చరిత్రలో చూసుకుంటే ఇప్పుడు సముద్ర మంథనం జరిగినప్పుడు అప్పుడే అమృతం విషం వచ్చినప్పుడు ఏంటంటే దాని నుంచి వచ్చిన విషాన్ని శివుడు తీసుకుంటున్నప్పుడు తీసుకుంటారు అంటే పార్వతీదేవి ఒప్పుకోలేదు. అయినప్పటికీ ఆయన తీసుకోవడంతో ఆయనలో బాడీ చాలా హీట్ పెరిగిపోయింది అనమాట. ఆయనలో ఆ వేడి తగ్గించడానికి గంగాజలం ఆయన మీద ఇలా వేస్తూ ఉంటారు అనమాట, ఆ శివలింగం మీద. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. సో అందు గురించి ఇక్కడ దీంట్లో కూడా చూడాల్సింది ఏంటంటే కన్వార్ అనేది ఈ హిందీ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కన్వరతి అనే సంస్కృత పదాన్ని నుంచి వచ్చింది ఈ కన్వార్ అనేది. సో ఎవరైతే ఈ పూజలు చేస్తారో అంటే మనకి ఒక కర్రలాగా ఇలా పెట్టుకొని మొదట ఏంటంటే మన హరిద్వార్ ఎక్కడి నుంచి అయితే గంగోత్రి మొదలవుతుందో అక్కడి నుంచి ఆ గంగ నీరు తీసుకొచ్చి వస్తున్న ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో అక్కడ ఏంటంటే శివుడికి మనకు అభిషేకం చేస్తారనమాట గంగ నీళ్లతో. అలా చేసేవాళ్ళు అంటే ఎంతో పవిత్రంగా వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి కొన్ని వందల కిలోమీటర్లు అలా నడుచుకుంటూ వస్తారు. మీరు లక్షల్లో అని చెప్పారు, లక్షల్లో కాదండి, అది కోట్లలో వెళ్ళింది అనమాట. సో దాంట్లో ఏంటంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిందే కాదు, మొత్తం ఆ చుట్టుపక్కల ఉండే రాజస్థాన్ కానీ మిగతా ప్రాంతాల నుంచి కూడా వస్తారనమాట. అంత పవిత్రంగా చేస్తారు. సో అది మీరు ఇది వరకు ఆగిందంటే ఎప్పుడు ఆగలేదు. ఒకసారి అంటే ఒకసారి ఆగింది ఏంటంటే 2020-21లో ఆగింది. అప్పుడు ఏంటంటే అప్పుడు కోవిడ్ కారణం చేత ఆపారనమాట. సో లేకపోతే అది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. సరే ఇప్పుడు మనకి ఈ కమార్ యాత్రలో మనం చూస్తోంది ఏంటంటే కొంతమంది కావాల్సుకని మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆ యాత్ర ఎలా వెళ్తుంటే వాళ్ళ మీద రాళ్లు విసిరేయడము, లేకపోతే ఇంకా వాళ్ళ మీద ఉమ్మేయడాలు ఇటువంటివి జరుగుతున్నాయి. వీలైనంత వరకు ప్రశాంతంగా శాంతియుతంగా జరగడానికే యోగి ఆదిత్యనాథ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు ఇదే రిక్వెస్ట్ అని చెప్పలేదు, వాళ్ళు ఏమడిగారంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వాళ్ళకి ఎవరైతే ఈ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఐడి కార్డులు కూడా ఇవ్వండి అని చెప్పారు అనమాట. ఇవే కాదు అంటే ఇప్పుడు ఏదో ఒక పర్టికులర్ ఈ అంశం మీద హైలైట్ చేస్తున్నారు. కానీ ఇంకోటి ఏంటి, ఇది వరకు ఎలా ఉండేదంటే ఈ త్రిశూలాలు ఇటువంటివి కూడా క్యారీ చేసేవారు వాటి మీద. అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి వాటి గురించి ఇది కూడా వాళ్ళు వద్దు ఆపారు అనమాట. ఇటువంటివి త్రిశూలాలు ఇవి కూడా మీరు తీసుకెళ్ళడానికి లేదు అని ఎవరు ఈ రెస్ట్రిక్షన్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎవరు ఏదో ఒకటి అంటే మనం ఇది వరకు చూసాం, ఎన్నో వీడియోలు చూసాం మనము. కొంతమంది ఏమో మూత్రం చేశారంటారు, కొంతమంది ఏమో ఉమ్మేడాలు అవన్నీ చూసాము. సో ఇంకో మీరు యాక్చువల్లీ చూసుకుంటే ఏంటంటే ఈ హలాల్ అనేది అదొక హలాల్ ఎకానమీ ఈజ్ ఎ వెరీ బిగ్ మాఫియా లాగా అనమాట. అంటే
వాళ్ళు ఆ జంతువుల్ని ఎవరినైతే ఇచ్చేస్తారో వాళ్ళ ఏంటంటే అల్లాని ఎవరైతే నమ్ముతారో వాళ్ళే చేయాలి. మొదటిగా దానికి మొత్తం బాగా తినిపించి అల్లాకి నీ దయ వల్లే వచ్చిందని చెప్పి తర్వాత దాన్ని వాళ్ళు మిగతా ఆహార పదార్థాలుగా మారుస్తారు. సో అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అటువంటిది అంటే మరి మొత్తం ప్రతి ఒక్కటి ఇప్పుడు పౌడర్లు ఇవి కూడా హలాల్ సర్టిఫైడ్ అయిపోయింది. అవునవును. అంటే మరి నమ్మని వాళ్ళు మరి వాళ్ళు వృత్తి నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టే కదా. అవును. సో అందు గురించి ఏంటంటే వీళ్ళకి ఈ భయం పట్టుకుంది అనమాట. యాక్చువల్ ఇప్పుడు వీళ్ళు ఇంత రగడ చేయడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం దీంతో మొదలైంది మొత్తం అసలు ఈ హలాల్ సర్టిఫికేట్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది, బిలియన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే మీట్ ఎక్కడెక్కడ ఉందో మీరు ఇప్పుడు యూకేలో కానీ మిగతా ప్రపంచాల్లో చాలా చోట్ల కూడా హలాల్ సర్టిఫికేట్ అని మీరు గూగుల్ కొడితే తెలుస్తుంది హలాల్ ఎకానమీ అంటే. సో వీళ్ళు ఇంతగా రాద్ధాంతం చేయడానికి ముఖ్య భయం ఇదనమాట. సో ఇంకోటి అంటే ఇప్పుడు ఓవైసీ గారే అంటున్నారు, ఓవైసీ చేయడానికి ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఓట్లు రావటం లేదు, అన్ని చోట్ల ఆయనకి కట్ అయిపోతుంది. సో ఆయన ఏంటంటే ఆయనంతటా ఆయన ఏదో ఏదో ముస్లింలు ఇక్కడ ఏదో చాలా సెకండ్ క్లాస్ సిటిజన్ అయిపోయారు, వాళ్ళందరికీ ఈయన రక్షకుడుగా చూపించుకోవడానికి ఈయన ఇటువంటి ఏదో ఏ ఇష్యూ వచ్చినా సరే చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. సో దానికి తోడు ఏంటంటే ఈ జావేద్ అఖ్తర్ వీళ్ళందరికీ ఏంటంటే ముందు అవార్డు వాపసీ అవన్నీ చేశారు, ఇవన్నీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సో దానికి ఇది ఇంకొకటి యాడ్ చేస్తున్నారు అనమాట. సో అందు గురించి ఏంటంటే ఇదన్నీ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక 99 సీట్లు రాగానే ఇంకేదో వచ్చేసాం 100కి 99 వచ్చినట్లు ఇది చేస్తున్నారు. కానీ ఇవన్నీ యూజ్ చేసుకుని ఇంకా మత విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లింలు ఓట్లన్నీ ఒకవైపు కన్సాలిడేట్ అయ్యేటట్టు చేసి, అలాగే హిందువులకు ఏంటంటే వాళ్ళ కులాల పరంగా ఓట్లు చీల్చడానికి ప్రయత్నం చేస్తూ చేస్తున్న పెద్ద ఈ నెరేటివ్ లో ఇది ఒక భాగం అండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.